అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు ఈ వీడియో ద్వారా ఈవీఎస్కు సంబంధించిన గ్రాండ్ టెస్ట్ అనేది నిర్వహించుకోవడం అయితే జరుగుతుంది. ఇది పేపర్ 1 వాళ్ళతో పాటు పేపర్ 2 వాళ్ళకు కూడా యూజ్ అవుతుందండి. కేవలం పేపర్ 1 వాళ్ళకే యూజ్ అవుతుంది అనేటువంటి డైలమాలు ఉండకండి. చాలా ముఖ్యమైనటువంటి అంశాలు, చాలా కష్టతరమైనటువంటి ప్రశ్నలు కూడా మనకి ఇందులో ఉండడం అయితే జరిగింది. కాబట్టి వాటన్నిటినీ ఒక్కొక్కటిగా మీకు వివరణతో అందించేటువంటి ప్రయత్నం అనేటువంటి చేస్తాను. ఇది గతంలో కనుక చూసుకుంటే 20th జూన్ పేపర్ 1లో వచ్చినటువంటి ప్రశ్నలు అనేటువంటి తీసుకోవడం అయితే జరిగింది. ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్గా వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ కంటెంట్తో పాటు క్వాలిటీ గ్రాండ్ టెస్ట్లు, అదేవిధంగా ముఖ్యమైనటువంటి టెట్-డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్, అదేవిధంగా ఫ్రీ క్లాస్ గైడెన్స్ అంతా కూడా డిఎస్సి వరకు మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క వీడియో అనేటువంటిది స్టార్ట్ చేసుకునే ముందు ఫాస్ట్గా మీ యొక్క కామెంట్ని దాదాపుగా 5 నుంచి 10 సెకండ్ల సమయం మాత్రమే ఇస్తాను. ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాత చూసే వాళ్ళకు కొంత టైం గ్యాప్ అనేటువంటిది ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బంది అనేటువంటిది అవుతుంది. కాబట్టి వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక లైవ్ చాట్ అనేటువంటి బటన్ ఉంటుంది. దాని ద్వారా మీకు మీ యొక్క సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. అదేవిధంగా చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేశాను అనుకోండి, మన గ్రూప్స్ యొక్క లింక్స్ వస్తాయి. అదేవిధంగా మన యాప్ యొక్క లింక్ కూడా వస్తుంది. డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఫ్రీ మెటీరియల్ సెక్షన్ అనేటువంటిది ఉంటుంది. చాలా క్వాలిటీగా మీకు అక్కడ ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది క్విక్ రివిజన్కి సంబంధించిన మెటీరియల్ కూడా ఉన్నది. కాబట్టి యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి ప్రశ్న అయితే చూద్దాం. ఇక్కడ రవికి ఐరన్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారం తినమని డాక్టర్ సలహా ఇచ్చాడు. అతని తల్లి అతనికి క్రింది వాటిలో దీనిని తరచుగా ఇవ్వాలి. ఆప్షన్ 1 జున్ను వెన్న, మాంసము గుడ్లు, వెన్న పూసిన బ్రెడ్, ఆకుకూరలు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి లైవ్ చాట్ ద్వారా. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆకుకూరలు అండి. ఆకుకూరల్లో కనుక చూసుకుంటే మనకు ఐరన్ అనేటువంటిది సమృద్ధిగా ఉంటుంది. ఆకుకూరల్లో ముఖ్యంగా పాలకూర, తోటకూరల్లో ఐరన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆకుకూరలు అనేటువంటిది తినిపించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. జున్ను వెన్నల్లో కనుక చూసుకుంటే కొవ్వు పదార్థాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. మాంసము గుడ్లల్లో ప్రోటీన్స్ అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ వెన్న పూసిన బ్రెడ్ అంటే ఇక్కడ కొవ్వుకు సంబంధించినటువంటి అంశమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొవ్వు పదార్థాలు అనేటువంటివి అయితే ఇందులో ఉంటాయి. మనకు కావాల్సింది ఇక్కడ ఐరన్ కాబట్టి ఆప్షన్ 4 ఈస్ రైట్ ఆన్సర్ అండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు భారతదేశంలో జున్ను, కోవా, నెయ్యి, పెరుగు మరియు పాలపొడి వంటి ఉత్పత్తులను తయారు చేయడానికి ఉపయోగించేటువంటి పాల శాతము సుమారుగా, ఇది 8th క్లాస్ బయాలజీ నుంచి వచ్చినటువంటి బిట్ అండి. ఇక్కడ 30%, 40%, 80%, 60%. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో లైవ్ చాట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం కనుక చూసుకుంటే ఆప్షన్ 4 60% అండి. ఇక్కడ చూసుకుంటే మనం క్లియర్గా చూడొచ్చు, డైరెక్ట్ బిట్ అనేటువంటిది మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఈ రకంగా 8th క్లాస్ బయాలజీకి సంబంధించినటువంటి జంతువులకు సంబంధించినటువంటి కంప్లీట్గా మనకు ఈ లెసన్ అనేటువంటిది ఉన్నది కదా. ఇక్కడ చూసుకుంటే మనకు లెసన్ పేరు వచ్చేసి ఇక్కడ జంతువుల నుండి ఆహారోత్పత్తి అనేటువంటి 9th లెసన్ నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఈ ఏరియా అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటి ఏరియా. దీనిపైన కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేటువంటిది కాబట్టి ఇక్కడ నుంచి కూడా క్లియర్గా చూసుకోండి. అయితే మనకు వచ్చినటువంటి క్వశ్చన్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే ఇగో ఇక్కడ నుంచి అయితే రావడం అనేటువంటిది అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే మన దేశంలో మొత్తం ఉత్పత్తి అయ్యేటువంటి పాలలో 60% పాలను జున్ను, కోవా, నెయ్యి, ఇక్కడ పెరుగు, పాలపొడి మరియు ఇతర పాల ఉత్పత్తులను తయారు చేయడానికి వాడతారని క్లియర్గా డైరెక్ట్ ఇదే అంశం అనేటువంటిది మనకు అక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి మీరు క్లియర్గా చూసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇందులో ఇక్కడ మనకు ఒక బార్ గ్రాఫ్ అనేటువంటిది అయితే ఇవ్వడం అనేటువంటిది అయితే జరిగింది. దీని ద్వారా కూడా మీరు చూసుకోవచ్చు పాల ఉత్పత్తి అనేటువంటిది ఎక్కువగా చేసేటువంటి దేశాలకు సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఇజ్రాయెల్ అనేటువంటిది ఉన్నది. దీని నుంచి కూడా మనకు బిట్ రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. దాని తర్వాత కనుక చూసుకుంటే నెక్స్ట్
ఇందులో చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అనేటువంటివి ఉంటాయి. ఖచ్చితంగా వీటి నుంచి ప్రశ్న అనేటువంటిది రెగ్యులర్గా మనకు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ సెషన్లోనే మనకు 2 ప్రశ్నలు రావడం అయితే జరిగింది. దాన్ని కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అనేటువంటి చేద్దాం. ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక నెక్స్ట్ చూసుకుంటే క్రింది వాటిలో తేనెటీగ వృక్షజాలంగా పరిగణించబడేటువంటి మొక్కలను గుర్తించండి. ఇక్కడ ఆప్షన్ ఏ వచ్చేసి అకాసియా తుమ్మ చెట్టు, ఆవాలు, పైన్. ఈ రకంగా మనకు ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ చూసుకుంటే ఏ మరియు బి అండ్ సి మాత్రమే, ఏ అండ్ సి మాత్రమే. ఇక్కడ ఏ అండ్ బి మరియు సి 3 కూడా అనేటువంటిది ఇచ్చిండ్రు. ఇక్కడ ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. ఇది కూడా అదే లెసన్ నుంచి అయితే మనకు కవర్ చేయడం అయితే జరిగింది. ఫాస్ట్గా చూస్తున్న వాళ్ళంతా కూడా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాలండి. ఎందుకంటే గతంలో కూడా చాలా అంటే ఎప్పుడు ఎవరు కూడా చేయని విధంగా గతంలో మీకు లెసన్ అనేటువంటిది ముందే చెప్పి రెగ్యులర్గా 1-2 లెసన్ల నుంచి కూడా మీకు చాలా క్వశ్చన్స్ అనేటువంటి రెగ్యులర్గా గతంలో ఏ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఉన్నటువంటివన్నీ కూడా కనిపించక ముందు అందించినటువంటి చరిత్ర అనేటువంటిది మన ఛానల్కి ఉన్నది. కాబట్టి ఒకసారి క్లియర్గా మీరు ప్రీవియస్ కూడా చూసుకోండి. చాలా ఇయర్స్ క్రితం 6 ఇయర్స్ క్రితం కూడా ఇలాంటి వీడియోస్ అనేటువంటివి అందించినటువంటివి మీకు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రెగ్యులర్గా ఫాలో చేసి మీ యొక్క సపోర్ట్ అనేటువంటిది మన ఛానల్కి అందించే ప్రయత్నం అయితే చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1 అండి, ఏ అండ్ బి మాత్రమే. ఇక్కడ అకాసియా అంటే తుమ్మకు సంబంధించినటువంటి చెట్టు, ఆవాలకు సంబంధించిన ఈ పూలకు సంబంధించినటువంటి చెట్లు అండి. అంటే వాటికి సంబంధించి పూలు అనేటువంటివి వస్తాయి. ఈ పైన అనేటువంటిది పూల జాతికి సంబంధించి అయితే ఉండనటువంటి మొక్క కాబట్టి ఈ పైన అనేటువంటిది కాదు. ఇక్కడ అకాసియా చెట్టు, అదేవిధంగా ఆవాలకు సంబంధించినటువంటి చెట్లు అనేటువంటివి ఇవి గతంలో మనకు డైరెక్ట్గా వచ్చినటువంటి ప్రశ్నలు అండి. ఇక నేనేం కొత్తగా తీసుకోలేదు, క్లియర్గా అందులో నుంచే తీసుకొని మీకు క్లియర్గా వివరించేటువంటి ప్రయత్నం అనేటువంటి చేస్తున్నాను. ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ చూడండి క్వశ్చన్ అనేటువంటిది యాజ్ ఇట్ ఈస్గా ఉండడం అయితే జరిగింది. ఇదే రకంగా మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. ఈ రకంగా మనకు ఆన్సర్ వచ్చేసి ఏ అండ్ బి. అయితే దానికి సంబంధించి మనకు ఇక్కడ 8th క్లాస్ బయాలజీలో ఇదే లెసన్ నుంచి అంటే ఈ ఒక్క లెసన్ చదువుకుంటే 2 మార్కులు వచ్చినట్టే. క్లియర్గా చూసుకుంటే తేనె జాతులకు సంబంధించి, దేశీ కోళ్ళకు సంబంధించి ఇక్కడ చాలాసార్లు మనకు NECCకి సంబంధించి నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ పైన కూడా మనకు ఫుల్ ఫామ్ అనేటువంటిది అడిగారు. క్లియర్గా చూసుకోవాలి. ఇక్కడ ఈము పక్షుల పెంపకం దీనిపైన కూడా మనకు ప్రశ్న అనేటువంటిది అడిగారు. ఇక్కడ తేనె జాతులకు సంబంధించి 6 రకాల భారతీయ తేనె జాతులు అనేటువంటివి ఉంటాయి. ఎపిస్ డార్సెటా, ఎపిస్ ఇండికా, ఎపిస్ ఫ్లోరా, ఎపిస్ మెలిఫోనా, ఎపిస్ ట్రిగోనా, ఎపిస్ సెరానా అనేటువంటి జాతులు. ఇవన్నీ కూడా మనకు భారతీయ జాతులు అండి. వీటిలో చూసుకుంటే మనకు ఎపిస్ సెరేనా అనేటువంటి తేనెటీగ తెట్టడి నుంచి ఇక్కడ ఒక సంవత్సరంలో 3 నుంచి 10 కిలోల తేనె అనేటువంటిది ఉత్పత్తి చేస్తుంది. ఎపిస్ మిలిఫెరా అనేటువంటిది యూరోపియన్ తేనెటీగ ఈ తుట్ట నుంచి 25 నుంచి 30 కిలోల తేనె అనేటువంటిది ఉత్పత్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి క్లియర్గా చూసుకోండి. ఇక్కడ మరి మకరందపు వనరులు అంటూ ఈ రకంగా మనకు ఈ మకరందపు వనరులను ఇచ్చేటువంటి ఈ చెట్లను కనుక చూసుకుంటే మనము బీ ఫ్లోరా అంటాము, ఆ మొక్కలు కానీ చెట్లు కానీ. అయితే అవి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ నిమ్మ, యాపిల్, జామ, చింత వంటి పండ్ల మొక్కలు, ఆవాలు, నువ్వులు, గోధుమ, ప్రత్తి, ప్రొద్దుతిరుగుడు వంటి సాగు పంటలు, చిక్కుడు, బెండకాయ, వంకాయ వంటి కూరగాయలు మొక్కలు, తుమ్మ, వేప, మద్ది వంటి కలపనిచ్చేటువంటి చెట్లు, పొదలు, సహజ మరియు అలంకరణ పూల మొక్కల నుంచి మకరందం లభిస్తుంది. వీటన్నిటిని కూడా బీ ఫ్లోరా అని అంటారు. దీని నుంచే మనకు బిట్ అనేటువంటిది అక్కడ పాడడం అనేటువంటిది జరిగింది. కాబట్టి పైన అనేటువంటిది అంటే దానికి సంబంధించి పూలు అనేటువంటి రానిటువంటి మొక్కగా మనం చూడవచ్చు, క్లియర్గా చూసుకోవచ్చు. నెక్స్ట్ 4వ ప్రశ్న. ఇక్కడ మనకు క్రింది వాటిలో స్పృహ కోల్పోయినటువంటి సందర్భంలో ఇక్కడ వ్యక్తికి సహాయపడే అత్యంత సముచితమైనటువంటి ప్రథమ చికిత్స ఏది అని అయితే అడగడం అయితే జరిగింది. వ్యక్తిని నిటారుగా కూర్చోబెట్టి నీరు ఇవ్వడం, కాళ్ళను పైకి లేపి తలను పక్కకు వంచి వాయు మార్గం తెరిచి ఉండేలా చూడడము, చల్లటి నీరు చల్లి వ్యక్తిని కదిలించడం, వ్యక్తిని దుప్పటితో కప్పి ఉంచడం. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని లైవ్ చాట్ ద్వారా అందించే ప్రయత్నం అయితే చేయండి.
ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 2 అండి. ఆప్షన్ 2 అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. కాళ్ళను పైకి లేపి తలను పక్కకు వంచి వాయు మార్గం తెరిచి ఉండేలా చూడడం అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఎవరైనా ఒక వ్యక్తి అనేటువంటి వాళ్ళు ఇప్పుడు శ్రోదప్పి కింద పడ్డరు అంటే దానికి ఎందుకు సార్ అంటే మెదడుకు కనుక చూసుకుంటే సరైనటువంటి రక్త ప్రసరణ జరగకపోవడం వల్ల ఆ రకమైనటువంటి స్పృహ కోల్పడం అనేటువంటిది జరుగుతుంది. 5th క్లాస్లో మనం క్లియర్గా మెన్షన్ చేశారు. కాళ్ళని పైకి లేపడం ద్వారా కాళ్ళ నుంచి బ్లడ్ ప్రెషర్ అనేటువంటిది ఇక్కడ మెదడు వైపుకు మనకు తల వైపుకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తలను పక్కకు వంచాలి. పక్కకు వంచకపోతే స్ట్రైట్గా ఇట్లనే ఉంచినాం అనుకోండి వాయుద్వారం అనేటువంటిది మూసుకపోయి ఆ రకంగా కూడా చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తలను పక్కకు వంచాలి. వాయు మార్గం అనేటువంటిది తెరిచేలా ఉండాలి. ఒకవేళ ఇట్లనే మనము వెల్లెలకలా పడుకున్నాం అనుకోండి నాలిక ఆ వాయు మార్గానికి అడ్డుగా పడేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి పక్కకు వంచి కాళ్ళను పైకి లేపితే పైనుంచి రక్త ప్రసరణ అనేటువంటిది కిందికి రావడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా ఇది కరెక్ట్ అయినటువంటి ప్రథమ చికిత్సగా మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే క్రింది జంతువులలో ద్విధావిచ్ఛి ద్వారా ప్రత్యుత్పత్తి చేసేది ఏది అనేటువంటిది ప్రశ్న. ఇక్కడ అమీబా, వానపాము, సీతాకోక చిలక, కప్ప. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలియచేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1 అమీబా అండి. అమీబా అనేటువంటిది ద్విధావిచ్ఛి ద్వారా మనకు ప్రత్యుత్పత్తి అనేటువంటిది జరుపుతుంది. ఇది ఒక ఏకకణ జీవి అండి. అంటే రెండుగా విడిపోతుంది. తల్లి జీవి అనేటువంటిది రెండు పిల్ల జీవులుగా ఈ రకంగా విడిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ తల్లి జీవికి సంబంధించినటువంటి ఉనికి అనేటువంటిది కోల్పోవడం జరుగుతుంది. కేంద్రం పరిపక్వ దశకు రాగానే అక్కడ రెండుగా విభజించబడి అంటే ద్విధావిచ్ఛిత్తి అనేటువంటిది చెందబడి రెండు అమీబాలుగా మనకు పిల్ల అమీబాలుగానైతే విడిపోవడం అనేటువంటిది జరుగుతుంది. దాన్నే మనం ద్విధావిచ్ఛిత్తి అనేటువంటి అంశంగా పిలుస్తాము. అమీబా అనేటువంటిది ఏకకణ జీవి. ఈ ప్రశ్న కూడా మనకు 8th క్లాస్ బయాలజీ నుంచి అయితే రావడం అనేటువంటిది జరిగింది. ఇప్పటికే 3 ప్రశ్నలు అనేటువంటి వాడడం అయితే జరిగింది. దాని తర్వాత చూసుకుంటే క్రింది వాటిలో ప్రధాన సాంప్రదాయేతర ఇంధన వనరులలో ఒకటి అనేటువంటిది అడగడం అయితే జరిగింది. బయోడీజిల్, బొగ్గు, సహజ వాయువు, పెట్రోలియం. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని లైవ్ చాట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం కనుక చూసుకుంటే ఆప్షన్ 1 బయోడీజిల్ అండి. ఇక్కడ సాంప్రదాయేతర ఇంధన వనరులు అంటే ఏంటి, సాంప్రదాయ ఇంధన వనరులు అంటే ఏంటో మనం క్లియర్గా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సాంప్రదాయేతర శక్తి వనరులు అంటే నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అని మనం పిలవడం అయితే జరుగుతుంది. అంటే వీటిని మళ్ళీ పునరుత్పాదన చేయడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. అంటే ఇవి ప్రకృతిలో నిరంతరం అనేటువంటివి మనకు లభిస్తాయి. ఎగ్జాంపుల్గా సౌరశక్తిని మనము వాడుకున్న తర్వాత కూడా పునరుత్పత్తి చేయగలగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పవన శక్తి మనకు విండ్ ఎనర్జీ అనేటువంటిది, సోలార్ ఎనర్జీ అనేటువంటిది పునరుత్పత్తి అనేటువంటి చేయవచ్చు. అదేవిధంగా బయోడీజిల్ అనేటువంటిది మొక్కల నుంచి తయారు చేస్తారు కాబట్టి దీన్ని కూడా పునరుద్ధరింపజేయవచ్చు. అదేవిధంగా తరంగ శక్తి, టైడల్ ఎనర్జీ అని పిలుస్తాం మనము. ఆ టైడల్ ఎనర్జీ కూడా సముద్రాల నుంచి వస్తుంది కాబట్టి దీన్ని కూడా ఇది తరిగిపోయేది కాదు కాబట్టి దీన్ని కూడా పునరుద్ధరింపజేయవచ్చు. దాని తర్వాత ఈ రకంగా వీటిని ఏమంటారు అంటే పునరుద్ధరింపజేయడానికి అవకాశం ఉన్నటువంటి ఇంధన వనరులు ఏమంటారు అంటే సాంప్రదాయేతర ఇంధన వనరులు అని పిలవడం అయితే జరుగుతుంది. నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అని. అయితే ఇక్కడ మరి సాంప్రదాయ శక్తి వనరులు, ఇంధన వనరులు అంటే ఏంటి సార్ అంటే కన్వెన్షనల్ ఎనర్జీ సోర్స్ అని ఇంగ్లీష్ అంటారు. బొగ్గు కానీ, పెట్రోలియం కానీ, సహజ వాయువు కానీ ఈ రకమైనటువంటివన్నీ కూడా మనకు కొన్ని రోజులు మనం వాడిన తర్వాత అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ పునరుద్ధరింపజేయలేము. ఇలాంటి వనరులను ఏమంటారు అంటే సాంప్రదాయ ఇంధన వనరులు అని అనడం అయితే జరుగుతుంది. క్లియర్గా ఈ అంశాలపైన ఖచ్చితంగా రెగ్యులర్గా ప్రశ్న అనేటువంటిది రావడం అయితే జరుగుతున్నది. క్లియర్గా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత కనుక చూసుకుంటే 7వ ప్రశ్న, వరదల గురించి సరికాని వ్యాఖ్యను గుర్తించండి. ఇక్కడ ఆప్షన్ 1 అరడుగు లోతు వరద ఒక వ్యక్తిని కింద పడేలా చేస్తుంది. 1 అడుగు లోతు వరద కార్ల వంటి వాహనాలను కింద పడేలా చేస్తుంది. 2 అడుగుల లోతు వరద కార్ల వంటి వాహనాలను
తుడిచిపెట్టేస్తుంది. ఒక అడుగు లోతు వరదను కాలినడకన లేదా కారు ద్వారా సురక్షితంగా దాటవచ్చు అనేటువంటిది ఇది 8th క్లాస్ సోషల్ నుంచి పడ్డటువంటి బిట్టుగా మనం చెప్పొచ్చు. ఫాస్ట్గా మీ యొక్క దీని యొక్క ఆన్సర్ని లైవ్ చాట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 4 ఒక అడుగు లోతు వరదను కాలినడకన లేదా కారు ద్వారా సురక్షితంగా దాటవచ్చు అన్నారు. ఇది కరెక్ట్ కాదండి, ఇదే మన రైట్ ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. ఇక్కడ ఏం అడిగిండు, సరి కాని అని అడిగిండు. ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటి జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనకు 2026లో జరగబోయేటువంటి టెట్లో కనుక చూసుకుంటే ఇక్కడ ఖచ్చితంగా ఈ రకంగా ఆన్లైన్లో జరిగినప్పుడు సరి కాని అనేది డార్క్గా కనిపిస్తుంది కాబట్టి సులభంగా గుర్తుపట్టవచ్చు. మనకు ఆఫ్లైన్లో అయితే అన్నీ కలిసిపోయి వస్తాయి కాబట్టి అట్లా కొంత కన్ఫ్యూజ్డ్గా మనం తప్పు చేసే అవకాశం అనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ చూసుకుంటే ఒక అడుగు లోతు వరద ఉన్నటువంటి సందర్భంలో కనుక చూసుకుంటే ఒక వ్యక్తిని కింద పడేలా చేస్తుంది. ఎందుకంటే వరదకు నీటికి అనేటువంటిది వేగం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఒక అడుగు లోతు వరద కార్ల వంటి వాహనాలను కింద పడేలా కూడా చేస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే దానికి సంబంధించి మనకు ఘర్షణ అనేటువంటి పాఠంలో మనం చదువుకున్నటువంటి సందర్భంలో ఘర్షణ అనేటువంటి దానికి అవకాశం అనేటువంటిది అయితే ఉండదు కాబట్టి. నెక్స్ట్ 2 అడుగుల లోతు వరద కార్ల వంటి వాహనాలను కూడా తుడిచిపెట్టేస్తుంది. ఇది కూడా కరెక్టే, ఇది కూడా కరెక్టే. కరెక్ట్ కానిది ఏది, ఒక అడుగు లోతు వరదను కాలినడకన లేదా కారు ద్వారా సురక్షితంగా దాటవచ్చు. దాటలేము, ఎందుకంటే కారును కూడా కింద పడేసే అవకాశం ఉంటుంది, పక్కకు పడేసే అవకాశం ఉంటుంది, మనను కూడా పక్కకు పడేటువంటి అవకాశం క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఇది సరైనటువంటి ప్రశ్న ఆన్సర్ అనేటువంటిది కాదు. నెక్స్ట్ చూసుకుంటే క్రింది వ్యాఖ్యల ఆధారంగా సరైన సమాధానాన్ని ఎంచుకోండి. హిమాలయాల వంటి చల్లని ప్రదేశాల్లో ఉన్ని వస్తువులను ఉపయోగిస్తారు. స్టేట్మెంటు ఎడారుల వంటి వేడి ప్రదేశాలలో ఉన్ని దుస్తులను ఉపయోగిస్తారు. మన దానిలో కనుక చూసుకుంటే ఇలాంటి ప్రశ్నలు ఇస్తే చాలామంది కొంత ఇబ్బంది పడతారు. ఈసారి మనకు ప్రశ్నలు అనేటువంటి గతంలో ఈ రకంగానే రావడం అయితే జరిగింది. క్లియర్గా ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. మన టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ప్రశ్న ఎట్లా వచ్చినా కూడా టెక్స్ట్ బుక్ అనేటువంటిది అనువను చదివించే విధంగా మన టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ అందరికి కూడా యూస్ఫుల్గా ఉండే విధంగానే ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఆప్షన్స్ వాక్య 1 మాత్రమే సరైంది, వాక్య 2 మాత్రమే సరైంది, వాక్య 1 మరియు 2 సరైనవి, వాక్య 1 మరియు 2 కూడా సరి కానివి. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 3 అండి. 2 కూడా సరైనటువంటి అంశాలే. ఇక్కడ చూసుకుంటే ఉన్ని అనేటువంటిది ఉష్ణ బంధకంగా మనకు పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఉష్ణ బంధకము అంటే ఏంది, ఇది చలి ప్రదేశాల్లో శరీరం యొక్క వేడిని బయటికి పోకుండా చూస్తుంది. అట్లనే ఎడారి ప్రాంతంలో కనుక చూసుకుంటే బయట వేడి అనేటువంటిది శరీరానికి తగలకుండా చూస్తుంది. కాబట్టి 2 ప్రదేశాల్లో కూడా మనకు వాడడం అనేటువంటిది జరుగుతుంది. ఈ 7th క్లాస్ సైన్స్ నుంచి అయితే ఈ బిట్ అనేటువంటిది కవర్ కావడం అనేటువంటిది జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు సరీసృపాల నుండి ఇక్కడ పక్షులు పరిణామం చెందినటువంటి యుగం ఏది అనేటువంటిది ప్రశ్న. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ అనేటువంటిది తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం కనుక చూసుకుంటే ఇక్కడ ఆప్షన్ 2 అండి, మెసోజోయిక్ యుగం అండి. ఈ మెసోజోయిక్ యుగంలో కనుక చూసుకుంటే అంటే 150 మిలియన్ సంవత్సరాల క్రితం కనుక చూసుకుంటే సరీసృపాల నుంచి అయితే పక్షుల యొక్క ఆవిర్భావం అనేటువంటిది జరగడం అయితే జరిగింది. ఇక్కడ ప్రికేంబ్రియన్ అనేటువంటి యుగం మళ్ళీ ఒకటి ఉంటుంది. అదే లెసన్లో మనకు 6th క్లాస్ సైన్స్ నుంచి కవర్ కావడం అయితే జరిగింది. 600 మిలియన్ సంవత్సరాల క్రితం కనుక చూసుకుంటే జంతువులకు సంబంధించినటువంటి జంతువుల యొక్క ఆవిర్భావం అనేటువంటిది జరగడం అయితే జరిగింది. క్లియర్గా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే పెద్దవారిలో చిన్న ప్రేగు సుమారుగా ఇంత ఉంటుంది అనేటువంటిది ప్రశ్న. ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసి 3 మీటర్ల పొడవు, ఆప్షన్ 2 వచ్చేసి 5 మీటర్ల పొడవు, 7 మీటర్ల పొడవు, 10 మీటర్ల పొడవు. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ అనేటువంటిది తెలియజేయండి.
ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 3 అండి. 7 మీటర్ల పొడవు అనేటువంటిది అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనుషుల్లో చిన్న పేగు పొడవు అనేటువంటిది 6 నుంచి 7 మీటర్ల పొడవు అయితే ఉంటుంది. 20 నుంచి 22 అడుగుల పొడవు అనేటువంటిది ఉంటుంది అడుగుల్లో చూసుకుంటే. అయితే ఇక్కడ చూసుకుంటే జీర్ణ వ్యవస్థలోనే ఇది అతి పొడవైనటువంటి భాగం అండి. అయితే మరి చిన్న పేగు అని ఎందుకంటారు సార్ అంటే ఇది పెద్ద పేగు కంటే చాలా పొడవుగా ఉంటుంది. మరి చిన్న పేగు ఎందుకంటారు అంటే దీని వ్యాసం అంటే వెడల్పు అనేటువంటి తక్కువగా ఉండడం వల్ల దీన్ని చిన్న పేగు అంటాం. ఈ చిన్న పేగులో 3 భాగాలు అనేటువంటివి అయితే ఉంటాయి. జజునము మధ్య భాగము, దాని తర్వాత ఈలియము ఇక్కడ చివరి భాగము, దాని తర్వాత డ్యూడేనము అనేటువంటిది ఇది జీర్ణాశయానికి అనుసంధానమై ఉన్నటువంటి మొదటి భాగము. ఇక్కడ క్లియర్గా మీరు ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. 10th క్లాస్ లెవెల్లో ఇవన్నీ టెక్స్ట్ బుక్లో మనకు 10th క్లాస్ లెవెల్లో కవర్ అవుతాయి. ఇది కనుక చూసుకుంటే మనకు 10th క్లాస్లో జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశంలో నుంచి అయితే కవర్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే తాగునీటిలో ఫ్లోరైడ్ గాఢత పీపీఎంలలో కొలుస్తారు, పార్ట్స్ పర్ మిలియన్. ఈ స్థాయి మించి ఉంటే అది పిల్లల్లో దంత సమస్యలను కలిగిస్తుంది అనేటువంటిది ప్రశ్న. ఇక్కడ 0.5 పీపీఎమా, 1.5 పీపీఎమా, 1 పీపీఎమా, లేదంటే 1.2 పీపీఎమా. ఇది కూడా 8th క్లాస్ బయాలజీ నుంచి అయితే కవర్ కావడం అయితే జరిగింది. ఇప్పటికే 4 ప్రశ్నలు ఏమో వచ్చినాయి, ఇది 5వ ప్రశ్న అనుకుంటా. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 2 అండి. ఆప్షన్ 2 1.5 పీపీఎం కంటే ఎక్కువగా ఉంటే ఫ్లోరోసిస్ సంభవించేటువంటి దంతాలు ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలు అనేటువంటివి వస్తాయి. ఇక్కడ దీనికి సంబంధించి కూడా ఇది 8th క్లాస్ బయాలజీలో ఇక్కడ చూసుకుంటే మనకు లాస్ట్ నుంచి 2వ లెసన్లో చూసుకుంటే ఫ్లోరోసిస్ అంటే ఏంటి అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. ఫ్లోరిన్ గాఢత 1.5 పీపీఎం కన్నా ఎక్కువగా ఉన్న ప్రాంత పిల్లల్లో దంత సంబంధ వ్యాధులు వస్తాయి. శాశ్వత దంతాలు గరుకుగా పసుపు రంగుగా మారి గారపట్టి నల్లని మచ్చలతో ఉంటాయి. దంతాలు గుంటలు పడినట్లుగా విరిగిపోయినట్లుగా ఉంటాయి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు. పార్ట్స్ పర్ మిలియన్ అండి పీపీఎం అంటే. ఇక్కడ కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా నల్లగొండ జిల్లాకు సంబంధించి ఎల్లారెడ్డిగూడ, బట్టపల్లి, ఎడవల్లి కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి ఎముకల ఫ్లోరోసిస్ ఉన్నట్టు గుర్తించడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి తీవ్రత కనుక చూసుకుంటే ఇక్కడ 2 పీపీఎం నుంచి 7.5 పీపీఎం వరకు అయితే ఉన్నట్లయితే గుర్తించడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకు ఎదిగే పిల్లలకు కాల్షియం సమృద్ధిగా ఉండేటువంటి ఆహారం అందించడం ద్వారా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వాటిని తగ్గించవచ్చు. పాలు కాల్షియం లభించేటువంటి మంచివారు, కానీ పాలు ఖరీదైనవి. పాలతో పాటు ఇక్కడ అవిసాకు, తోటకూర ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. ఇదంతా కూడా వ్యాధులకు సంబంధించినటువంటి లాస్ట్ నుంచి 2వ లెసన్లో క్లియర్గా మెన్షన్ చేయడం అనేటువంటిది అయితే జరిగింది. ఇక నెక్స్ట్ ప్రశ్నకైతే వెళ్దాం. దీని కారణంగా గాలి ఎప్పుడు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వీస్తుంది? గురుత్వాకర్షణ బలము, భూమి యొక్క భ్రమణము మరియు పరిభ్రమణము సరైనటువంటి దాన్ని ఎంచుకోవాలి. ఏ మాత్రమేనా, బి మాత్రమేనా, ఏ మరియు బి రెండూనా, ఏ మరియు బి రెండు కూడా కావా? ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఏ మరియు బి రెండు కూడా సరి అయినవే అండి. ఇక్కడ పీడన వ్యత్యాసాలు అనేటువంటివి ఉంటాయి. అల్పపీడనము, అధిక పీడనం ఆ రకంగా ఏర్పడడం ద్వారా ఇక్కడ మనకు ఒక చోటు నుంచి గాలి మరొక చోటుకైతే ప్రయాణించడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ తన చుట్టూ తాను తిరగడం, కొరియాల్సిస్ ఎఫెక్ట్ అనేటువంటి దానివల్ల కూడా, పరిభ్రమణం వల్ల కూడా ఇక్కడ కావున గాలి అనేటువంటిది ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళడానికి ప్రధానంగా మనకు గురుత్వాకర్షణ బలము, అదేవిధంగా భూమి యొక్క భ్రమణము మరియు పరిభ్రమణం అనేటువంటివి ఉపయోగపడతాయి. కాబట్టి ఆప్షన్ 3 ఏ మరియు బి అనేటువంటివి రెండు కూడా సరైనవి అవుతాయి. వేల సంవత్సరాలుగా ఈ నదీ జలాలు ఈజిప్టులోని భూములకు సాగునీరు అందించడానికి సహాయపడుతున్నాయి. కాంగో నది, నైలు నది, జాంబేజీ నది, చాడ్ నది. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 2 అండి, నైలు నది. నైలు నదిని ఈజిప్ట్ యొక్క వరప్రసాదిని అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. సహారా ఎడారి అంటే ఆఫ్రికా ఖండం యొక్క ఉత్తర ప్రాంతంలో ఇలాంటి నదులు అనేటువంటి మనకు కనిపించాయి. కానీ ఈ సహారా ఎడారి ఆ కనిపించినటువంటి ప్రాంతాన్ని, ఉత్తర ప్రాంతాన్ని చూసుకుంటే ఆఫ్రికాకి సంబంధించి సహారా ఎడారి అని పిలుస్తాము. ఇక్కడ చూసుకుంటే వర్షపాతం అనేటువంటిది కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఒక్క నది మాత్రమే ఈ సహారా ఎడారి నుండి అయితే మనకు ప్రవహించడం
అనేటువంటి జరుగుతుంది. ఈ నది వల్లనే అక్కడ భూములకు సాగునీరు అందించడానికి ఆ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటున్నది. కాబట్టి ఈ నైలు నది ఈజిప్ట్ యొక్క వరప్రసాది అని పిలవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఆఫ్రికాలోని సరస్సులు అన్నింటిలో పెద్ద సరస్సు అయినటువంటి విక్టోరియా సరస్సులో నుంచి పుట్టినటువంటిదే ఈ నైలు నది. నదులకు సంబంధించి ఇది 7th క్లాస్ మనకు సోషల్కు సంబంధించి ఆఫ్రికా అనేటువంటి ఖండం నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగింది. యూరప్ నుంచి కూడా మనకు ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. చాలా ముఖ్యమైనటువంటి అంశాలు 2 ఖండాల గురించి చాలా డీప్గా మనకి ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి క్లియర్గా చూసుకోండి. ఖచ్చితంగా ప్రతిసారి ప్రశ్న రిపీట్ అవుతున్నది. ఇంతకుముందు మనం చూసింది కనుక చూసుకుంటే ఇది 7th సోషల్, అదేవిధంగా 8th సోషల్లో కూడా దీనికి సంబంధించినటువంటి కంటెంట్ అనేటువంటిది మనకు కవర్ కావడం అనేటువంటిది అయితే జరుగుతుంది. దాని తర్వాత చూసుకుంటే మనకు క్రింది వాటిలో ఒకదాన్ని గొప్ప వృత్తము అని పిలుస్తారు. ఇక్కడ ఆప్షన్ 1 భూమధ్య రేఖ, ఆప్షన్ 2 కర్కాటక రేఖ, ఆప్షన్ 3 వచ్చేసి మకర రేఖ, ఆప్షన్ 4 వచ్చేసి ఆర్కిటిక్ వలయం అండి. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1 అండి, భూమధ్య రేఖ. ఇక్కడ ఈ భూమధ్య రేఖకు సంబంధించి కనుక చూసుకుంటే మన భూమిని 2 సమాన వృత్తాలుగా అర్ధభాగాలుగా చేసేటువంటి అతిపెద్ద అక్షాంశం కాబట్టి దాన్నే మనము గొప్ప వృత్తము అని అయితే పిలవడం అనేటువంటిది అయితే జరుగుతుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే ఈ పర్వత శ్రేణులు దక్కన్ పీఠభూమికి తూర్పు అంచుగా ఉన్నాయి. ఇక్కడ ఆప్షన్ 1 సాత్పురా శ్రేణులు, ఆప్షన్ 2 వచ్చేసి మహాదేవ్ కైమూర్ శ్రేణి మరియు మైకాల్ శ్రేణిలో కొంత భాగము, ఆప్షన్ 3 పశ్చిమ కణంలో, ఆప్షన్ 4 వచ్చేసి నీలగిరి పర్వతాలు. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని అయితే తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం కనుక చూసుకుంటే ఆప్షన్ 2 అండి, మహాదేవ్ కైమూర్ శ్రేణి మరియు మైకాల్ శ్రేణిలో కొంత భాగము. ఇది 10th సోషల్ నుంచి 10th సోషల్ ఫస్ట్ లెసన్ నుంచి అయితే మనకు కవర్ కావడం అయితే జరిగింది. ఇక్కడ క్లియర్గా మనం చూడడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకు 10th లెసన్లో ఇక్కడ చూడండి క్లియర్గా నర్మదా నది దక్షిణాన ఉన్నటువంటి త్రిభుజాకార ప్రాంతాన్ని దక్కన్ పీఠభూమి అంటారు. సాత్పురా పర్వతాలు దక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దుగా ఉన్నాయి. మహాదేవ్ కైమూర్ మైకాల్ శ్రేణిలో కొంత భాగము తూర్పు అంచుగా ఉన్నాయి. ఇక్కడ నుంచే ప్రశ్న అనేటువంటిది మనకి ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ శీతోష్ణ స్థితికి సంబంధించి జాగ్రఫీకి సంబంధించి ఖచ్చితంగా మనము 10th వరకు, అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు అయితే చదవకండి, గతంలో చదివినటువంటి వాళ్ళు ఉంటే ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మీరు చూసిండ్రు అనుకోండి, ఇవి ప్రీవియస్గా వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్స్ నుంచి తీసుకున్నటువంటి ప్రశ్నలే అండి. క్లియర్గా ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. అయితే ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ఈ రకమైనటువంటి వ్యవసాయంలో వ్యవసాయ భూమిని ఆహారము అదేవిధంగా పశుగ్రాస పంటలకు పండించడానికి మరియు పశువుల పెంపకానికి ఉపయోగిస్తారు అనేటువంటిది ప్రశ్న. ఇక్కడ ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ అనేటువంటిది తెలియజేయండి. ఇక్కడ ఆప్షన్స్ కూడా చూసుకోవచ్చు. మిశ్రమ వ్యవసాయము, సేంద్రియ వ్యవసాయము, బహుళ పంటలు, అంతర పంటలు అనేటువంటివి ఆప్షన్స్గానైతే ఉండడం అయితే జరిగింది. ఫాస్ట్గా దీని యొక్క ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి మిశ్రమ వ్యవసాయం అండి. ఇందులో చూసుకుంటే వ్యవసాయంలో వ్యవసాయ భూమిని ఆహారము మరియు పశుగ్రాస పంటలను పండించడానికి మరియు పశువుల పెంపకాన్ని కూడా ఇక్కడ ఇందులో ప్రోత్సహించేటువంటి వ్యవసాయం ఏది అంటే మిశ్రమ వ్యవసాయంగా మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే చోళుల శాసనం ప్రకారంగా శాలభోగం అనేటువంటిది దీనిని సూచిస్తుంది. చాలా 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 ముఖ్యమైనటువంటి అంశం అండి. ఈ చోళులకు సంబంధించిన లెసన్ నుంచి ప్రశ్న అనేటువంటిది రెగ్యులర్గా మనకు వస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆప్షన్ 1 జైన సంస్థలకు విరాళం ఇచ్చినటువంటి భూమి, బ్రాహ్మణులకు బహూకరించిన భూమి, పాఠశాల నిర్వహణ కోసం ఇచ్చినటువంటి భూమి, దేవాలయాలకు బహూకరించినటువంటి భూమి. ఇక్కడ కంటిన్యూగా మీకు కొరడం ద్వారా కొంత నోరు కూడా తిరుగుతలేదు, అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఇక్కడ పాఠశాల నిర్వహణ కోసం ఇచ్చినటువంటి భూమిని ఏమంటారు అంటే శాలభోగ అంటారు.
ఇక్కడ చోళులకు సంబంధించినటువంటి భూముల రకాలు కనుక చూసుకుంటే 5 రకాల భూములు ఉంటాయి సార్. 5 రకాల భూములు అనేటువంటివి అయితే ఉంటాయి. పెళ్ళన్వాగే అంటే బ్రాహ్మణేతరులకు ఇచ్చేటువంటి భూమి, అదేవిధంగా బ్రహ్మదేయ అంటే బ్రాహ్మణులకు బహుకరించినటువంటి భూమి, శాలభోగ అంటేనేమో పాఠశాల నిర్వహణ కోసం ఇచ్చినటువంటి భూమి, దాని తర్వాత దేవాదాన తిరునామత్తుక్కని అంటే దేవాలయాలకు బహుకరించిన భూమి, పల్లిచ్చిన్నం అంటే జైన సంస్థలకు ఇచ్చినటువంటి భూమి. క్లియర్గా మీరు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు క్రింది వాటిలో భారతదేశంలో ఉన్నటువంటి హరప్పా నాగరికతలకు చెందినటువంటి ప్రదేశాలను గుర్తించండి. కాళీబంగన్, చానూదారో మరియు లోతాల్, మొహంజోదారో, షార్టుగై మరియు సుట్కేందర్ అనేటువంటిది. ఈ రకంగా ఇవన్నీ కూడా అందులో ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏనండి. కొంత కొత్తగానే ఉంది ఇది మనకి. ఈ రోపరు మరియు హరప్పా ఇవన్నీ కూడా కొంత ఈ రోపర్ అనేటువంటిది కొత్తగా నాకైతే అనిపిస్తున్నది. కాళీబంగన్, రోపర్ మరియు లోతాల్. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ అయితే తెలియజేయండి. ఇవి ఆప్షన్స్ డైరెక్ట్గా మీకు క్వశ్చన్ కూడా అది చూపించే ప్రయత్నం చేస్తాను. డైరెక్ట్గా వచ్చినటువంటి క్వశ్చన్ ఆప్షన్ అనేటువంటి చెప్పేసిన తర్వాత ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 4 అండి. కాళీబంగన్, రోపర్ మరియు లోతాల్. ఇక్కడ కాళీబంగన్ అనేటువంటిది కనుక చూసుకుంటే మనకు వరుసగా ఇది రాజస్థాన్లో ఉంటుంది. రోపర్ అనేటువంటిది పంజాబ్లో. ఇక్కడ ఈ లోతాల్ అనేటువంటిది కనుక చూసుకుంటే గుజరాత్లో ఉంటుంది. ఈ లోతాల్ అనేటువంటిది చూసుకుంటే మనకు గుజరాత్లో ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా ప్రశ్న అనేటువంటిది ఇట్లనే ఇచ్చారండి. ఇక్కడ కొంత మనకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ అయితే కావడం అయితే జరిగింది. ఈ రోపరు, ఈ షార్ట్గై, ఈ సుట్కేగెందర్ ఇవన్నీ కూడా కొంత కొత్త అంశాలు కాబట్టి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. కాళీబంగన్, రోపర్ మరియు లోతాల్ అనేటువంటి అంశం. ఇక్కడ 20th జూన్ 2025 షిఫ్ట్ 1లో అడిగినటువంటి ప్రశ్న అండి. పేపర్ 1కు సంబంధించి అంటే పేపర్ 2 లెవెల్లో కూడా ప్రశ్న అనేటువంటిది రావడం అయితే జరిగింది. ఒకసారి క్లియర్గా మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత కనుక చూసుకుంటే క్రింది వాటిలో కాకతీయులకు చెందినటువంటి శాసనాన్ని గుర్తించాలి. మిగిలినవన్నీ కూడా కాకతీయులకే ఉన్నాయి. ఒకటి మాత్రం కాకతీయులకు సంబంధించి లేదు. మోటుపల్లి శాసనము, ఉత్తరమేరు శాసనం, పాలంపేట శాసనం, బయ్యారం శాసనం. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఉత్తరమేరూరు శాసనం అండి. ఇక్కడ చూసుకుంటే ఈ ఉత్తరమేరూరు శాసనం అనేటువంటిది సభ అనేటువంటిది ఏ విధంగా నిర్వహించేవారో తమిళనాడులోని చెంగల్బట్టు జిల్లాలో ఉత్తరమేరూరు శాసనం అనేటువంటిది పేర్కొనడం అనేటువంటిది అయితే జరిగింది. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇవన్నీ పాలంపేట, బయ్యారము, దాని తర్వాత మోటుపల్లి అభయ శాసనం అనేటువంటివి కనుక చూసుకుంటే కాకతీయులకు చెందింది. ఇది ఉత్తరమేరూరు శాసనం చోళుల కాలం నాటికి చెందింది. అంటే పక్క లెసన్ నుంచే మనకి ఇప్పుడే 2 ప్రశ్నలు అనేటువంటి ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే శుంకర సత్యనారాయణ తెలంగాణ అనేటువంటి బుర్రకథను రాశారు. ఇది దీనిపైన దృష్టి పెట్టింది. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల స్వాతంత్రం కోసం చేసినటువంటి వీరోచిత పోరాటం, షేక్ బందగి అనేటువంటి ముస్లిం రైతు చూపించినటువంటి వీరత్వం, ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు చేసినటువంటి వీరోచిత పోరాటము, హైదరాబాద్ రాష్ట్ర రజాకారులపైన ప్రజలు చేసినటువంటి వీరోచిత పోరాటము అనేటువంటిది ఆప్షన్స్గా మనం చూడొచ్చు. ఫాస్ట్గా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలియజేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 2 అండి. షేక్ బందగి అనేటువంటి ముస్లిం రైతు చూపించినటువంటి వీరత్వం గురించి తెలియజేసేటువంటిదే తెలంగాణ అనేటువంటి బుర్రకథ. అయితే ఇక్కడ చూసుకుంటే ఇది మనకు తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ప్రజలను చైతన్యపరచడానికి ఉపయోగించినటువంటి ప్రసిద్ధమైనటువంటి బుర్రకథగా కూడా మనం చెప్పుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. ఆ లాస్ట్ లెసన్లో 8th క్లాస్ సోషల్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. ముద్రణ మాధ్యమానికి సంబంధించి చాలా రచనలు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి ముదుమల నరసింహారావు, మిగిలిన వడ్డీరాజు సోదరులు వారందరికీ సంబంధించి కూడా మీరు క్లియర్గా నేర్చుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ప్రజలకు ముఖ్యంగా పేదరిక ఆహార భద్రత కల్పించడానికి మాత్రమే కాకుండా ప్రభుత్వం యొక్క ఈ ముఖ్యమైన కార్యాచరణగా కూడా ఉపయోగపడుతుంది. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడానికి, రైతుల ఆర్థిక వ్యవస్థను పెంచడానికి, ఉత్పత్తిదారులకు సంబంధించి వస్తువుల ధరలను పెంచడానికి, సామాన్య ప్రజల ఆదాయాన్ని పెంచడానికి. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి.
ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడానికైతే ఈ రకంగా మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి పేదలకు సంబంధించి తక్కువ ధరకే ఆహార ధాన్యాలు అందించడము మరియు మార్కెట్లో ధరలను నియంత్రించడానికి కూడా ఈ రకమైనటువంటి అంశం అనేటువంటిది ఉపయోగపడుతుంది. క్లియర్గా ఆప్షన్ 1 అనేటువంటి దీని యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఆగస్టు 1969లో అస్సాంలోని ఈ జిల్లాలను వేరు చేసి మేఘాలయ రాష్ట్రంగా సృష్టించబడింది అనేటువంటిది ప్రశ్న. ఇది కూడా 10th క్లాస్లో నుంచి అయితే కవర్ కావడం అయితే జరిగింది. కాశీ, జాంటియో మరియు గారో హిల్స్, ఇక్కడ బక్సా, బార్బేటా మరియు గారో హిల్స్, కాశీ, బార్బేటా మరియు గారో హిల్స్, జాంటియా, బార్బేటా, అదేవిధంగా గారో హిల్స్. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ అయితే తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1 అండి. కాశీ, జాంటియో మరియు గారో హిల్స్ అనేటువంటి ఈ 3 కొండ ప్రాంతాలను విడదలిసి మేఘాలయను అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ మేఘాలయంలో ఏర్పడే సంవత్సరం ఏంటంటే 1969. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ ప్రకారం ఒక రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయాలని రాష్ట్రపతికి సిఫారసు చేయవచ్చు. ఆర్టికల్ 352, ఆర్టికల్ 360, ఆర్టికల్ 356, ఆర్టికల్ 368. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని అయితే తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 3 అండి. ఆర్టికల్ 356 అండి. దీన్నే మనం ఏమంటామంటే రాష్ట్రపతి పాలన అంటాం. అక్కడ ఉన్నటువంటి ఏవైనా పరిస్థితులు, మనకు తెలంగాణ ఉద్యమం అనేటువంటిది ఏర్పడేటువంటి సందర్భంలో కూడా రాష్ట్రపతి పాలన అనేటువంటిది కొన్ని రోజులు అనేటువంటి విధించడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఆ రకంగా మనకు ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఆర్టికల్కి సంబంధించి 356 అనేటువంటిది రాష్ట్రపతి పాలన అనేటువంటి దాని గురించి తెలియజేస్తుంది. గవర్నర్ నివేదిక మేరకైతే రాష్ట్రపతి అయితే దీన్ని విధించడం అయితే జరుగుతుంది. మొన్న ఆ మిజోరాంకు సంబంధించి అల్లర్లు జరిగినటువంటి సందర్భంలో కూడా అక్కడ రాష్ట్రపతి పాలన అనేటువంటిది కొన్ని రోజులు అయితే వివరించడం అయితే జరిగింది. కంప్లీట్గా కేంద్రము ఆధీనంలోకి అయితే ఆ రాష్ట్రం అనేటువంటిది వెళ్ళడం అయితే జరుగుతుంది. ఆర్టికల్ 356 అనేటువంటిది దీని యొక్క రైట్ ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు 1947కు ముందు భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక ఇనుము మరియు ఉక్కు పరిశ్రమ ఏది? ఇండియన్ ఐరన్ స్టీల్ అండ్ కంపెనీ, బొకారో స్టీల్ కంపెనీ, బిలాయ్ స్టీల్ కంపెనీ, టాటా ఐరన్ మరియు స్టీల్ కంపెనీ. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ అనేటువంటి తెలియజేయండి. ఇదందరూ కూడా సులభంగానే దీని యొక్క ఆన్సర్ అనేటువంటి పెడతారు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 4 అండి. టాటా ఐరన్ మరియు స్టీల్ కంపెనీ. ఇది కనుక చూసుకుంటే మనకు జంషెడ్పూర్లో 1907లో ప్రారంభమై దీనికి సంబంధించి టిస్కో స్వాతంత్రానికి ముందున్నటువంటి అతిపెద్ద ప్రైవేటు పరిశ్రమగా మనం చెప్పడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక నెక్స్ట్ చూసుకుంటే క్రింది వాటిలో సహపాఠ్యాంశ కృత్యానికి సంబంధించి ఉదాహరణగా గుర్తించండి అంటూ ఇది ఈవీఎస్కు సంబంధించి ఇక్కడ మెథడాలజీ నుంచి అయితే ఈ ప్రశ్నలను అయితే మనం చూడవచ్చు. వీటిని కూడా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ మొత్తంగా 30 మనం గ్రాండ్ టెస్ట్ అనుకున్నాం కాబట్టి ఈవీఎస్కు వచ్చినటువంటి మొత్తం పేపర్ని కూడా తీసుకోవడం అయితే జరిగింది. ఈ రకంగా మిగిలినటువంటి పేపర్లు కూడా మీకు కావాలంటే తప్పకుండా తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి, అందజేస్తాను. నాయకత్వం మరియు బహిరంగ ప్రసంగాలను అభ్యసించడానికి మాక్ అసెంబ్లీ నిర్వహించడం, వాతావరణ నమూనాలపైన సైన్స్ ప్రాజెక్టు సిద్ధం చేయడం మరియు ప్రదర్శించడం, పర్యావరణ భావనలపైన వ్రాత పరీక్ష రాయడం, పర్యావరణ పరిరక్షణ పైన తరగతి గది ఉపన్యాసం వినడం. ఇక్కడ ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి. ఇక్కడ సహపాఠ్యాంశ కృత్యానికి ఉదాహరణ అని అడగడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే వాతావరణ నమూనాలపైన సైన్స్ ప్రాజెక్టు, ఇది పాఠ్యాంశానికి సంబంధించే. పర్యావరణ భావనలపైన వ్రాత పరీక్ష, ఇది కూడా పాఠ్యాంశానికి సంబంధించే. పర్యావరణ పరిరక్షణ పైన తరగతి గది ఉపన్యాసం వినడం అనేటువంటిది ఇది కూడా పాఠ్యాంశానికి సంబంధించినటువంటి అంశం. ఇక్కడ చూసుకుంటే నాయకత్వము బహిరంగ ప్రసంగాలను అభ్యసించడానికి మాక్ అసెంబ్లీ అనేటువంటిది కనుక చూసుకుంటే సహపాఠ్య కార్యక్రమానికి సంబంధించినటువంటి దానిగా మనం తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇక్కడ చూడొచ్చు, ప్రశ్న కొంచెం పెద్దగా ఉన్నది. 5వ తరగతి చదువుతున్నటువంటి ఒక విద్యార్థి సమాన పరిమాణంలో ఉన్నటువంటి 2 కప్పల్ని తీసుకొని ఒక కప్పలో సాధారణ కుళాయి నీటిని, మరొక కప్పులో
ఉప్పు నీటిని సమాన పరిమాణంలో పోసి 2 కప్పులను కనుక చూసుకుంటే రెఫ్రిజిరేటర్లో ఉంచడం అయితే జరిగింది. ఈవీఎస్ ఉపాధ్యాయుడిగా ఈ ప్రయోగం కోసం మీరు ఇప్పుడు విద్యార్థులకు ఇచ్చేటువంటి పరికల్పన ఏంటి అని అయితే అడగడం అయితే జరిగింది. ఈ రకంగా అప్లికేషన్ ఓరియంటెడ్గా దీనికి సంబంధించినటువంటి ప్రశ్న అనేటువంటిది అయితే అడగడం అయితే జరిగింది. ఫాస్ట్గా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ఉప్పు నీటి ఘనీభవన స్థానాన్ని తగ్గిస్తుంది కాబట్టి ఉప్పు నీరు కుళాయి నీటి కంటే నెమ్మదిగా ఘనీభవిస్తుంది అనేటువంటి పరికల్పన అనేటువంటిది మనము ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉప్పు నీరు కుళాయి నీటి కంటే త్వరగా గడ్డబడుతుంది లేదా ఆలస్యంగా గడ్డకడుతుంది అని ఊహించడం అనే దానికైతే ఇక్కడ ఉపయోగపడడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి పరికల్పన అనేటువంటిది అక్కడ మనకు చేయడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది విద్యార్థులకు. నెక్స్ట్ చూసుకుంటే పరిసరాల విజ్ఞానం ఈవీఎస్ బోధించడంలో ఉపాధ్యాయుని యొక్క అతి ముఖ్యమైనటువంటి పాత్ర ఉపన్యాసాల ద్వారా సమాచారాన్ని అందించడం, విద్యార్థుల అన్వేషణ మరియు క్రియాశీల అభ్యసనాన్ని సులభతరం చేయడము. తరచుగా మనకి ఇక్కడ 2 కలిసి ఉన్నట్టున్నాయండి ఇక్కడ వరకు. ఉపన్యాసాల ద్వారా సమాచారాన్ని అందించడం, విద్యార్థుల అన్వేషణను మరియు క్రియాశీల అభ్యసనను సులభతరం చేయడం, అదేవిధంగా తరచుగా క్విజ్ల ద్వారా విద్యార్థులను పరీక్షించడం, ప్రధానంగా పాఠ్య పుస్తకాల కంటెంట్ అనేటువంటి దానిపైన దృష్టి పెట్టడం. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ప్రధానంగా మనకి ఇక్కడ విద్యార్థుల అన్వేషణ మరియు క్రియాశీల అభ్యసనాన్ని సులభతరం చేయడానికే ఈవీఎస్ అనేటువంటిది ఉన్నది. కాబట్టి ఆప్షన్ 2 అనేటువంటిది సరైనటువంటి అంశం అనేటువంటిది అవుతుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇక్కడ క్రింది జాబితా ఏ మరియు బితో జతపరచండి. జాబితా ఏ, జాబితా బి అనేటువంటిది ఈ రకంగా ఉన్నది. నీరు, అవసరాలు, వాతావరణము, బాలల హక్కులు, కుటుంబ సంబంధాలు, శక్తి, ఆహారము, ఆరోగ్యం, పరిశుభ్రత, కుటుంబ వ్యవస్థ, మార్పులు, విలువలు, హక్కులు, ఈ రకంగా ఉన్నటువంటి వాటిని మీరు జతపరిచేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఆప్షన్స్ అనేటువంటి మనకి ఈ రకంగా ఉండడం అయితే జరిగింది. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి. ఇక్కడ సింపుల్గా చూద్దాం. ఇక్కడ నీరు, అవసరాలు అనేటువంటివి ఆహారము, ఆరోగ్యము, పరిశుభ్రత, ఏ 3 అనేటువంటిది ఉన్నాయా? ఇక్కడ 2 మాత్రమే ఉన్నాయి. ఈ మిగిలినటువంటి రెండింటిని ఎలిమినేట్ చేసేసేయండి. దాని తర్వాత చూసుకుంటే బాలల హక్కులు అనేటువంటివి ఇక్కడ విలువలు, హక్కుల కిందకైతే వస్తాయి. ఇక్కడ బి అనేటువంటిది 5 అనేటువంటిది అయితే ఉన్నదా? ఇక్కడ మనకు బి అనేటువంటిది ఇక్కడ 1, 2, 3, 4 అనేటువంటిది వస్తుంది. ఇక్కడ ఆప్షన్ అనేటువంటిది తప్పుపడ్డట్టున్నది. ఇక్కడ 4 అనేటువంటిది వస్తుంది. ఒకసారి చూసుకోండి, ఇది 4వ ఆప్షన్. కాబట్టి బి అనేటువంటిది 4. దాని తర్వాత ఏ అనేటువంటిది కనుక చూసుకుంటే 3 ఉన్నటువంటి ఆప్షన్ ఏది? B4, A3 ఇక్కడ లేదు కాబట్టి ఇది కాదు, ఇదే రైట్ ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. మిగతావి ఈజీగా మీరు ఆ రకంగా మ్యాచ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్నీ చూసుకుంటూ టైం వేస్ట్ చేయదు. ఖచ్చితంగా మనకు 2 కరెక్ట్ తెలిసినా కూడా సరిపోతుంది. ఒక్కొన్నిసార్లు 3 తెలిసే విధంగా కూడా ఉంటాయి. 3 తెలిస్తేనే కరెక్ట్ ఆన్సర్ పెట్టే విధంగా ఆ రకంగా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది ప్రీవియస్గా వచ్చినటువంటి ప్రశ్నే అండి. క్లియర్గా మీరు చూసుకోవచ్చు, ఈ రకంగా ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మనకు 5వ తరగతి విద్యార్థి జంతువులు, మొక్కలు అని పాఠం చదివిన తర్వాత పరిసరాల్లోని మొక్కలు పెంచుతున్నాడు, బడిలో తోటను పెంచుతున్నాడు, జంతువులు, పక్షుల ఎడల ప్రేమ, సానుభూతిని చూపిస్తున్నాడు. ఈ కృత్యంలో ప్రతిబింబించేటువంటి విద్యా ప్రమాణము సమకాలీన అంశాలపైన ప్రతిస్పందన, సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు, అదేవిధంగా ప్రశంస మరియు సున్నితత్వము, ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి. విద్యా ప్రమాణాలపైన, అది మ్యాథ్స్ అయినా అదేవిధంగా సైన్స్ అయినా, విద్యా ప్రమాణాలపైన ప్రశ్న లేకుండా
ఇక్కడ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఉండదు. ఖచ్చితంగా ఇక్కడ దీని యొక్క ఆన్సర్ వచ్చేసి మనకు ప్రశంస మరియు సున్నితత్వము ప్రయోగాలనే సున్నితత్వం అనేటువంటిది అవుతుంది. ఏదైనా ఒక మంచి పని మనం దాన్ని ఫాలో అయినాం అనుకోండి, అది ప్రశంస సున్నితత్వం కిందకి తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. విద్యా ప్రమాణాలపైన ఖచ్చితంగా అది మ్యాథ్స్లో అయినా, తెలుగులో అయినా, సైన్స్లో అయినా, ఇంగ్లీష్లో అయినా విద్యా ప్రమాణాలపైన రెగ్యులర్గా ప్రశ్న కన్ఫామ్గా ఉంటుంది. ఇక చివరి ప్రశ్న చూసుకుంటే పరిసరాల అధ్యయనంలోని ఈవీఎస్లోని నిర్మాణాత్మక మదింపులో ముఖ్యంగా ఈ కింది సాధనాలను ఉపయోగిస్తారు. లఘు పరీక్షలు, వ్రాత పనులు, పిల్లల భాగస్వామ్యంను, ప్రతిస్పందనలు, ప్రాజెక్టు పనులు. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి. నిర్మాణాత్మక మదింపు క్లియర్గా ఇక్కడ మీరు దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని గుర్తించాలి. ఏబిసిడీనా, బీసీడీనా, లేదంటే ఏసీడీనా, లేదంటే ఏబీసీనా? ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియచేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 1 అండి. ఏబిసిడి అన్నీ కూడా ఉంటాయండి. ఇక్కడ మనకు ఫార్మేటివ్ అసెస్మెంట్లో భాగంగా లఘు పరీక్షలు ఉంటాయి, వ్రాత పనులు ఉంటాయి, దాని తర్వాత పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు ఉంటాయి, ప్రాజెక్ట్ పనులు ఉంటాయి. ఇవి 4 కూడా FA1లో అంటే నిర్మాణాత్మక మదింపులో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. దీనికి సంబంధించినటువంటి వెయిటేజ్ అనేటువంటిది కూడా ఉంటుంది. ఖచ్చితంగా రెగ్యులర్గా దీని నుంచి మనకు ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి. మూల్యాంకనంని బేస్ చేసుకొని ప్రశ్న అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ రకంగా ఈరోజు గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది మీకు అందించే ప్రయత్నం చేశాను. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే రెగ్యులర్గా ఈ రకంగా ఇవ్వమంటే కనుక రెగ్యులర్గా అందిస్తాను. కానీ మీ యొక్క సపోర్ట్ అనేటువంటిది అయితే ఉండాలి. ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉంటే రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ అనేటువంటిది అందించడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. ఈ టెస్ట్ అనేటువంటి దానిపైన మీ యొక్క అభిప్రాయాన్ని లైవ్ చాట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కామెంట్ సెక్షన్లో తెలియజేసి వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.